జై శ్రీరామ్. ఈరోజు హిందూ ప్రాంతం నుండి హిందూ బంధువులంతా కలిసి హిందువులందరికీ ఆరాధ్య దైవం శ్రీ రామచంద్ర మహాప్రభు యొక్క దివ్య దర్శనానికి 16వ తేదీ కొలువు నుండి బయలుదేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా అవకాశాన్ని కల్పించినటువంటి భారత రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంతోమంది కళను సాకారం చేసినటువంటి మన భారత దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమము ఎలాంటి నిర్విఘ్నం లేకుండా గత 5 రోజుల నుండి మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు సాయంత్రము 8:30 వరకు మేము వరంగల్లో దిగబోతున్నాము. ఈ యొక్క అవకాశం రావడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే మన యొక్క జాతి, భారత జాతి యొక్క ఆయు పట్టును పట్టుకున్నటువంటి విదేశీయులు ఆక్రమణలు చేసి కొన్ని వేల సంవత్సరాల పాటు మన యొక్క భారతదేశాన్ని బానిస సంఖ్యలలో కుళ్ళబడిశారు. భారత సంఖ్యల నుండి మనము విముక్తి చెందినా కూడా మన యొక్క ఆలోచన, మన యొక్క బానిసత్వం ఇంకా పోలేదనే భావన ఉంది. 1947 ఆగస్టు 15వ తారీఖు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో హిందూ దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో హిందువులకు మాత్రము చెప్పుకోవడానికి ఒకటి ఉండేది కాదు. అలాంటి సమయంలో ముస్లింలు మన యొక్క దేశం మీద దాడి చేసి ఇక్కడ ఉండేటువంటి కొన్ని వేల గుళ్ళను నేలమట్టం చేసి ఆ వేల గుళ్ళ మీద వారి యొక్క గుమ్మటాలు నిర్మించి మసీదులుగా వెలుగొందింపజేశారు. అప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య ధోరణితో మొఘలాయులు ఈ రకంగా చేసి అనేక గుళ్ళను, చాలా ప్రాశస్త్యం చెందినటువంటి గుళ్ళను నేలమట్టం చేసి మన యొక్క అస్తిత్వానికే ప్రమాద గంటికలు చేర్చారు. అలాంటి సమయంలో మన యొక్క 500 సంవత్సరాల క్రితం దివ్యమైనటువంటి రామ మందిరాన్ని కూడా మన అందరికీ ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక బాలకుడుగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా ఎలా నిర్వర్తించాలో మనం ఎప్పుడు కూడా రాముని ఉదాహరణగా చేస్తాం. చిన్నప్పుడు పుస్తకాలలో కూడా, నోట్బుక్లో, సూచనాలలో కూడా పెట్టేవారు, రాముడు మంచి బాలుడు. అలాంటి రాముని యొక్క జీవితము కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేటువంటి విధంగా అప్పుడు ఉండేటువంటి భవ్య రామ మందిరాన్ని ఈ యొక్క మొఘలాయులు బాబర్ కాలంలో దాన్ని నీలమట్టం చేసి పూర్తిగా విధ్వంసం చేసినటువంటి సమయంలో చాలా మంది హిందువులు నేలమట్టం పొరిగారు. వాళ్ళ ప్రాణాలను, మానాలను అన్నిటినీ, ఆర్థికంగా అన్నిటినీ కోల్పోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అయితేనేమి, వారు కూడా అదే కోవలో కొనసాగించబడి వాళ్ళ అస్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. 1947 ఆగస్టు 15వ తారీఖు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన యొక్క పరిస్థితి అలాగే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైనటువంటి రాముని యొక్క చరిత్ర మనకు ఆదర్శప్రాయమని చెబుతూ ఆనాడు కరసేవకులు ఈ యొక్క గుడి మీద, రామ మందిరం మీద కూర్చొని కట్టినటువంటి బాబ్రీ మసీదును డిసెంబర్ 6న కూలగొట్టడం జరిగింది. ఆ తర్వాత
అత్యున్నతమైన న్యాయస్థానంలో వాదోపవాదాలు రెండు వైపులా రాములల్లా అదేవిధంగా ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా కోర్టుల ద్వారా పరిష్కారం చేసుకోవాలి, సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కోర్టులో మగ్గిన తర్వాత మనకు రాములల్లా ఇక్కడ వాస్తవానికి పురావస్తు శాఖ యొక్క స్టడీ ఆధారాలతోటి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ మీరు ఆ 5 ఎకరాల స్థలంలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని కట్టుకోవడానికి అవకాశం కల్పించారు. పర్మిషన్ వచ్చిందే తడువుగా రాములల్లా యొక్క ట్రస్ట్, రామ మందిర నిర్మాణ ట్రస్ట్ దీనికి ముందు వచ్చి మరి కట్టడానికి కొంతమంది యొక్క భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మేమే నిర్మిస్తాము అనేటువంటి ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధం చేశారు. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా రామ మందిర నిర్మాణ ట్రస్ట్ వారు ఒకే ఒక ఉద్దేశము, ఇది భవ్యమైనటువంటి రామ మందిరం ఏ ఒక్కరి చేతన కావద్దు, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ప్రజలు కూడా దీనికి ముందుగా వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంటే ఇది నా దేశము, నా మందిరము, నా జాతి, నా సంస్కృతి అనేటువంటి ఆలోచన ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామం నుండి, ప్రతి ఒక్క వీధి నుండి, ప్రతి ఒక్క జిల్లా నుండి, మండలం నుండి, రాష్ట్రం నుండి నిధుల సమీకరణ చేయడం. ఆ వచ్చినటువంటి నిధులతో రూపాయి వేస్తే రూపాయి, రుణము ఫలము సమర్పించమన్నట్టు రూపాయి వేస్తే రూపాయి, 10 రూపాయలు వేస్తే 10 రూపాయలు, 50 రూపాయలు వేస్తే 50 రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి నుండి ఈ యొక్క డబ్బులను సేకరించి ఆ డబ్బులతోటి ఈ యొక్క భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసి మొన్న జనవరిలో మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు మోడీ గారు సంప్రోచన కార్యక్రమంలో పాల్గొని మనందరికీ కూడా ఆ యొక్క బాలరాముని యొక్క విగ్రహాన్ని దర్శించుకోవడానికి అవకాశం కల్పించారు. మరి యొక్క రాములల్లా ట్రస్ట్ ఏదైతే ఉన్నదో మరి అందరికీ ఇది ఒక కళ, మరి అందరికీ చూపెట్టించాలి. ఈ యొక్క రాముని యొక్క దర్శనం కావించబడాలి. దాని ద్వారా వారి యొక్క తరతరాలు ఈ యొక్క రాముని యొక్క ప్రవర్తనతో రాముడు ఏ విధంగానైతే ఆదర్శప్రాయంగా ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబం కూడా ఆదర్శప్రాయంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి రాముని యొక్క దర్శనం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క ఆస్థా స్పెషల్ ట్రైన్ను ప్రతి రాష్ట్రం నుండి, ప్రతి జిల్లా నుండి, ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి దఫాలుగా అవకాశము కల్పిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా వారికి వీలైనటువంటి సమయంలో కుటుంబాలతో సహా ఈ యొక్క ఆస్థా స్పెషల్ ప్రత్యేకమైనటువంటి రైలు ద్వారా దర్శనానికి వెళ్తున్నారు. అందులో భాగంగానే మాకు అవకాశం వచ్చింది 16వ తారీఖు ప్రయాణం చేయడానికి. మేము 16వ తారీఖు సాయంత్రము వరంగల్ స్టేషన్లో సాయంత్రము మేము 6 గంటలకు ట్రైన్ ఎక్కడం జరిగింది. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి ప్రతి భోగి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా శుభ్రతను పాటిస్తూ మాకు కావలసినటువంటి ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనము, అదేవిధంగా రాత్రి భోజనాలు మాకు నిరంతరం ఏర్పాటు చేస్తూ చాలా శుభ్రతతో కూడినటువంటి చాలా రుచికరమైనటువంటి భోజనాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళి అయోధ్యకు, అంటే మేము సలార్పూర్ స్టేషన్లో దిగడం జరిగింది 16 కిలోమీటర్ల దూరంలో. అక్కడ నుండి ఏసీ బస్సుల ద్వారా మమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్ళేసి ప్రత్యేకమైనటువంటి విడిదిని ఏర్పాటు చేశారు. ఆ నుంచి వెళ్ళి మేము సరైన నదికి తీరానికి వెళ్ళి స్నానాలు ఆచరించి ఆ యొక్క బాలరాముని యొక్క దివ్య మంగళపూరితమైనటువంటి యొక్క దర్శనం గావించుకొని అక్కడ నుండి హనుమాన్ విగ్రహాన్ని, హనుమాన్ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని ఆ నుంచి కాశీకి వెళ్ళాము. కాశీ నుండి దర్శనం పూర్తి చేసుకుని మళ్ళీ అదే ట్రైన్లో మేము తిరుగు ప్రయాణం కావించడం. ఎక్కడ కూడా మేము ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఏ ఒక్క అన్యులు ఈ యొక్క ట్రైన్లోకి ఎక్కకుండా పోలీసు సిబ్బంది వారు ప్రతి స్టేషన్లో కావచ్చు, అదేవిధంగా బోగిలలో కావచ్చు మాకు నిరంతరము సెక్యూరిటీని ఇస్తూ మమ్మల్ని కాపలా కాస్తూ మాకు కావలసినటువంటి అన్ని భద్రతలు కల్పిస్తూ వారు మమ్మల్ని చాలా చక్కగా స్వీకరిస్తూ మమ్మల్ని అందరినీ కూడా చాలా సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఎక్కడ ఎలాంటి
నిరాటంకం అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకందరికీ కూడా సుఖ ప్రయాణం గావించడానికి అవకాశాన్ని కల్పించారు. వాస్తవానికి ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే సరే అయోధ్యకు వెళ్ళడం అనేది అందరి కల కావచ్చు, ఎవరైనా ఏ రకంగానైనా వెళ్ళవచ్చు. కానీ కొన్ని వందల కుటుంబాలతో ఈ రోజున ఈ ట్రైన్లో 1435 మంది ప్రయాణం చేస్తున్నాము. మేము ఉదయం నుండి సాయంత్రం వరకు కొద్దిసేపు మేము మా భోగిలో మాకు కేటాయించినటువంటి సీట్లలో మేము ఉన్నప్పటికీ కూడా ప్రతి భోగిని తిరుగుతున్నాము. మా యొక్క ఆత్మీయులందరినీ, మా యొక్క హిందూ సోదరులందరినీ, హిందూ బంధువులందరినీ కలుసుకుంటూ పలకరిస్తూ మా ఆత్మీయతతోటి మేము పలకరించుకుంటూ మా యొక్క శక్తిని మేము పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక హిందూ సంఘటనకు గుర్తు. ఎందుకంటే ఎన్ని భేషజాలు ఉన్నా హిందువులంతా ఒకటే, హిందూ సంఘటనకు గుర్తు, హిందువులంతా ఒకటే అనేటువంటి నినాదంతో ఈ రోజున రామ్లల్ల కార్యక్రమాన్ని మేము విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ట్రస్ట్ వారికి, అదేవిధంగా భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ యొక్క టీం తరపున నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.